తెలంగాణలో సవాళ్ల రాజకీయం కంటిన్యూ అవుతోంది. 6 గ్యారంటీల్లో ఒకటైన మహిళలకు 2500 ఆసరా పింఛన్లు, 4000 విద్యార్థి భరోసా హామీలను ఇచ్చామని కాంగ్రెస్ నిరూపిస్తే తాను పోటీ నుంచి తప్పుకోవడానికి సిద్ధమని సంజయ్ సవాల్ విసిరారు. అయితే సంజయ్ సవాల్కు కౌంటర్ సవాల్ విసిరారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ 10 ఏళ్ల పాలనలో హామీలను అమలు చేసినట్లు నిరూపిస్తే కరీంనగర్ నుంచి పోటీ తప్పుకుంటానని ప్రతి సవాల్ విసిరారు. నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను సవాల్ చేస్తున్నా. మీరు గనక మొన్న ఎన్నికల్లో ఇచ్చిన 100 రోజుల హామీలు నెరవేరుస్తా అని చెప్పి 6 గ్యారెంటీలు అమలు చేస్తానని ఇచ్చిన హామీ ప్రకారం మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల అకౌంట్లో, మహిళల అకౌంట్లో 2500 రూపాయలు మేము మహిళల అకౌంట్లో అందరికీ వేస్తాము, అరువులందరికీ వేస్తాం అని చెప్పి మీరు నిరూపించండి. చలో ఇవి నిరూపిస్తే నేను చేస్తున్న పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం. నేను ఇప్పుడు చెప్పిన విషయాలు మేము నెరవేర్చినాం అని మీరు నిరూపించండి. నేను కూడా పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం. మీరు నిరూపించకుంటే మీరందరూ పోటీ నుంచి తప్పుకుంటారా? ఈ సవాల్ను స్వీకరించేద్దాము కాంగ్రెస్ పార్టీ నాయకులకుండా. మీరు ఎల్లుండి వరకు నిరూపిస్తే, విత్డ్రాల్స్ లోపల నిరూపిస్తే నేను విత్డ్రా చేసుకుంటా. చలో విత్డ్రాల్ లోపల నిరూపించకుంటే తర్వాత మీరు ఒక్కరోజు లేట్ అయినా మీరు నిరూపిస్తే నేను పోటీ నుంచి పక్కా తప్పుకుంటా. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తాను. నేను ఈ వేదిక నుంచి బండి సంజయ్ సవాలుకు జవాబు చెప్తా ఉన్నా. మేము 6 గ్యారంటీలు 4 నెలలల్లా మేము 60 నెలలకు ప్రభుత్వం మాది. మేము 100 రోజుల్లో చేస్తామన్నాం. ఎన్నికల కమిషన్ వచ్చింది. ఎన్ని కార్యక్రమాలు జరపాలో అన్ని కార్యక్రమాలు జరిపినాం. ఇలా నీకు ఒకటే సవాల్ చేస్తా ఉన్నాం. మా 4 నెలల ప్రభుత్వం ఎన్ని హామీలు అమలు చేసింది? 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు ఇచ్చిన హామీలు నీవు సరిగా నీ ప్రభుత్వం ఇవన్నీ అమలు చేసుంటే నేను హామీ ఇస్తా ఉన్నా. ఇలా మా క్యాండిడేట్ కూడా పోటీ నుంచి నిరూపిస్తాను. లేదా ఈ హామీలు అమలు చేయని దానికి 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయిన దానికి మీరు పోటీ నుంచి విత్డ్రా చేస్తారని సవాల్ చేస్తా ఉన్నా.